పెద్దాయన అంటే ఎవరిని చెప్తారు పెద్దాయన అని? రాష్ట్రంలో పెద్దాయన అని ఎవరిని అంటారు? పోలీసోడు పెద్దాయన అంటే డీజీపీ అయితాడు. రాజకీయ నాయకులు పెద్దాయన అంటే ముఖ్యమంత్రి అయితారు. అకల్‌మన్‌కు ఇషారా ఆ మాత్రం కూడా అకలు లేకుండా మేమెట్లా మాట్లాడతాం? మేము అకలుండే మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. మా అందరి ఫోన్‌లు విన్నారు. ఇంక్లూడింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ కూడా విన్నారని ఆయన్నే స్వయంగా అంగీకరించిండు. ఇయాల నీ గులాబీ కండువా అవసరం ఉంది కాబట్టి నువ్వు రంగు మార్చినావు కాబట్టి మాట మార్చి రఘునందన్ మాట మారుస్తుండంటే నేను దానికి బాధ్యుని కాదు కదా! నువ్వే మాట మార్చినావు. నువ్వు బీఎస్పీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు? మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు ఏం మాట్లాడినావు? ఒకసారి వీడియోలు తిరిగేసుకొని చూసుకోండి. వాస్తవాల్ని వాస్తవాలుగా మాట్లాడాలి. టెలిఫోన్ ట్యాపింగ్ ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళని, నక్సలైట్లని, దేశద్రోహుల్ని, ఈ దేశానికి, భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విఘాతం కల్పించేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ప్లగ్ పెడతారు పోలీసులు, ఖచ్చితంగా వింటారు. దాన్ని ఎవరు వద్దన్నారు. దానికి ఓ హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ప్రొసీజర్ ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పేరు ఎదుట ఒక నక్సలైట్ నాయకుని పేరు రాసి ఆయన ఫోన్ వినడం కరెక్టే అని మీరు ఇయ్యాల కూడా సమర్థించేది ఉంటే మీరు రండి, మీరు ఏడికి పిలిస్తే నేను ఆడికి వస్తాను, మాట్లాడుకుందాం. దాంట్లో నాకేం అభ్యంతరం. 100% టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికప్పుడు నన్ను ఎంత కష్టపెట్టిరో అందరికీ తెలిసినటువంటి అంశమే. దాంట్లో తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలని మేము కోరుకుంటున్నాం.